పెన్సిల్ గ్రాఫైట్ పై జాతీయ జెండా చిత్రీకరించి ప్రశంసలు అందుకుంటున్నాడు సూక్ష్మ కళాకారుడు ప్రభుత్వ టీచర్ ఆడెపు రజనీకాంత్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గిరిజన గురుకుల కళాశాలలో పనిచేస్తున్న రజనీకాంత్ 79వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా పెన్సిల్ గ్రాఫైట్ పై జాతీయ జెండాను చెక్కారు. 4 మిల్లీమీటర్ల ఎత్తు 2 మిల్లీమీటర్ల వెడల్పులో జెండా రూపొందించారు. అలాగే చాక్ పీస్ పై కూడా 7 మిల్లీమీటర్ల ఎత్తు 5 మిల్లీమీటర్ల వెడల్పుతో జెండాను చెక్కి త్రివర్ణ రంగులు అద్దారు. చాక్ పీస్లపై హ్యాపీ ఇండిపెండెన్స్ డే అక్షరాలను కూడా చెక్కారు. రజనీకాంత్ ప్రతిభను గుర్తించి అతని పూర్తి వివరాలు గూగుల్, వికీపీడియాలో పొందుపరిచారు అధికారులు. ఈ పెన్సిల్ గ్రాఫైట్ జాతీయ జెండాను ప్రపంచంలోని వివిధ బుక్ ఆఫ్ రికార్డులకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు రజనీకాంత్. చిన్న పెన్సిల్ గ్రాఫైట్ పై భారత జాతీయ పతాకాన్ని 0.4 mm ఎత్తు మరియు 2 మిల్లీమీటర్ల వెడల్పుతో చెక్కి ఉన్నాను. అదేవిధంగా ఎవరూ తయారు చేయని విధంగా చాక్ పీస్ పై కూడా 7 మిల్లీమీటర్ల ఎత్తు 5 మిల్లీమీటర్ల వెడల్పుతో ఉన్నటువంటి జాతీయ పతాకాన్ని కూడా సుమారు గంట పాటు శ్రమించి నేను తయారు చేశాను. అదేవిధంగా చాక్ పీస్లపై హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనే అక్షరాలను సుమారు 6 మిల్లీమీటర్ల ఎత్తు 5 మిల్లీమీటర్ల వెడల్పుతో కూడా తయారు చేశాను. ఇంతకు మునుపు కూడా నేను 78 జాతీయ జెండాలను 1.5 సెంటీమీటర్ల ఎత్తుతో చాక్ పీస్లపై వేశాను. అదేవిధంగా ఒకే చాక్ పీస్పై 78 జాతీయ పతాకాలను కూడా గీశాను. బియ్య గింజలపై భారత జాతీయ గీతము, జనగణమన మరియు వందే మాతరము 284 అక్షరాలను కూడా రాసి ఉన్నాను. అదేవిధంగా చాక్ పీస్పై కూడా భారత జాతీయ పతాకం, జాతీయ గేయము, జాతీయ గీతము వీటిని కూడా చెక్కి ఉన్నాను.